కఠినమైన తల్లి అయినా, ఎంత కఠినాత్ముడు తండ్రి అయినా సరే మన పిల్లలు తప్పు చేసినప్పుడు క్షమిస్తారు. ఏ తల్లి అయినా క్షమిస్తారు, ఏ తల్లి అయినా క్షమిస్తారు. కాబట్టి కోపొచ్చి ఒక దెబ్బ కొడుతుండొచ్చు, కోపొచ్చి ఒక 4 మాటలు తిట్టొచ్చు, కానీ మొత్తానికైతే ఇక నువ్వు అవసరం లేదని చెప్పేసి శిక్షిస్తారా? ఒక మనుషులమే మనం ఇంతగా మన పిల్లల పట్ల ఇంతగా ప్రేమిస్తున్నామే, మన మనుషులమై ఉండి మన పిల్లలు తప్పు చేస్తే వారిని క్షమిస్తున్నాం కదా, మరి ఇంకా దేవుడు అనేవాడు ఇంకా ఎంతగా ఎంతగా క్షమించాలి? మనుషులమే మనమే మన పిల్లల్ని తప్పు చేసినప్పుడు, కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు వారి తప్పులు క్షమిస్తున్నాం కదా, మరి దేవుడు అనేవాడు ఇంకెంతగా క్షమించాలి, ఆలోచించాలి పిల్లరా. ఎందుకంటే మనకు సత్యాన్ని కావాలి. ఎందుకంటే ఏ దేవుడైనా సరే ప్రేమ చూపేవాడే దేవుడు, నిజమైన దేవుడు. శిక్షించేవాడు కాదు. దేవుడు మనం శిక్షిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడే మనల్ని శిక్షిస్తే ఇక మనం ఇంకా బ్రతికేది ఎట్లా? కనుక నేను ప్రకటిస్తున్న ఆ నజరేయుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఎలాంటి పాపం అయినా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న పిల్లరా. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవాది దేవుడే. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, డాక్టర్ ఎవరికి అవసరం అండి? డాక్టర్ ఎవరికి అవసరం అంటే, ఒక రోగం వచ్చిన వాళ్ళకి లేదా జబ్బు చేసిన వాళ్ళకి మాత్రమే డాక్టర్ అవసరం, మనుషులకైతే అవసరం లేదు కదా. అట్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్న వారి కొరకు, అంటే విధవరాల కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు, అప్పులతో బాధపడుతున్న వారి కొరకు, దీనుల కొరకు, దరిద్రుల కొరకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకరకాల సమస్యలతో ఉన్న వారి కొరకు, రకరకాల రోగులతో ఉన్న వారి కొరకు వారందరినీ కూడా రక్షించడానికి వచ్చిందండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మంచి వాళ్ళ కోసం కాదండి, ఈ లోకంలో ఉన్న పనికిరాని వారి కోసం, లేదంటే అవమానాలు పడుతున్న వారి కొరకు, ఆకలితో అలమటిస్తున్న వారి కొరకు, అప్పుల బాధతో ఉన్న వారి కొరకు, ఆర్థిక ఇబ్బంది ఉన్న వారి కొరకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో వారు చేసిన స్వయంకృత అపరాధం వల్ల, వారు చేసిన తప్పిదాల వల్ల నశించిపోతున్న వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా మనం చూస్తున్న ప్రియులారా. దయచేసి మన ఈ దేవుడు మన నుంచి ఏం కోరుకోవట్లేదండి, నీతిగా నిజాయితీగా జీవించమంటున్నాడు అంతే. ఎందుకంటే నీ కోడిని కానీ, కొబ్బరికాయ కానీ, నీ ఏట కానీ, నీకున్న మేకలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ఇవేమి దేవునికి అవసరం లేదు. నీ హృదయాన్ని దేవుడు కావాలంటుండు ఈ రాత్రికాల సమయంలో. ఎందుకంటే నీతిగా నిజాయితీగా జీవించమంటుండు. ఇది తప్పంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? నీతిగా నిజాయితీగా జీవించమంటున్నాడు. ఇది తప్పంటారా? హల్లెలూయా. ఏ దేవుడని చెప్తున్నాడా? కానీ చాలా మంది దేవతలు